ఇరాన్ ఒక్క మిజైల్తో అమెరికా అత్యంత కీలక విమానాన్ని కూల్చిందా? మార్చి 27న ఇరాన్ జరిపిన మిజైల్ దాడిలో ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ వద్ద అమెరికాకు చెందిన E-3 సెంట్రీ అనే నిఘా విమానం ధ్వంసమైందని వార్తలు వైరల్ అయ్యాయి. WACS విమానం ఆకాశంలో ఎగిరే రాడార్, 400+ కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను గుర్తించే శక్తి, యుద్ధంలో కమాండ్ కంట్రోల్ సెంటర్. అయితే ఇరాన్ ఉపయోగించిన మిజైల్ గురించి షాక్ ఏమిటంటే, కొన్ని మిజైళ్లు 2000 కిలోమీటర్ల వరకు దాడి చేయగలవు, గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. రాడార్ను తప్పించుకునే టెక్నాలజీ కూడా ఉంటుందని సమాచారం. ఈ దాడిలో KC-135 ట్యాంకర్లు కూడా దెబ్బతిన్నట్టు వార్తలు. ఇది నిజమైతే అమెరికా ఎయిర్ కంట్రోల్ సిస్టమ్కి భారీ దెబ్బ. మిజైల్ ట్రాకింగ్లో సమస్యలు, మధ్య ప్రాంతంలో టెన్షన్ పెరుగుతుంది. కానీ ఈ వార్తలు నిజమా, లేక ప్రపంచాన్ని మోసం చేసే కథనా? మీ ఒక్క లైక్ మా శ్రమకు ప్రాణం, మీ ఒక్క కామెంట్ మా కథలకు శక్తి, మీ ఒక్క షేర్ మా ఛానల్కి జీవం. మిస్టరీ వాల్ట్ తెలుగు, ప్రపంచం దాచిన నిజాలు మేమే బయటకు తెస్తాం.